గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా జిల్లా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 30 యాక్ట్ అమల్లో ఉందని అనుమతి లేకుండా అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించవద్దన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు చేసినా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. దీనిలో అందరు రూల్స్ ఫాలో చేయాల్సింది, అన్ని చట్టాలు ఫాలో చేయాల్సింది. దీనిలో ఎలక్షన్ రోజు మనం 144 కూడా 100 మీటర్ 200 మీటర్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ కూడా 200 మీటర్స్లో ఒక చిన్న టెంట్ వేసుకోవచ్చు. అది కూడా చిన్న టెంట్ అండ్ 2 చేయొచ్చు. అది కూడా చాలామంది గ్రామ పంచాయతీలో ఎక్కువ వేసుకుంటారు. అది కూడా మనం మానిటర్ చేసి కేసు నమోదు చేస్తాము. దయచేసి అన్ని రూల్స్ ఫాలో చేయండి. ఇప్పుడు ప్రీ పోల్లో కూడా అప్పుడప్పుడు మనం ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ర్యాలీస్ తీస్తున్నారు. అది కూడా అలౌడ్ లేదు. మీరు ర్యాలీ తీయాలి అంటే పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏమైనా మీటింగ్ పెట్టాలి అంటే మీరు లోకల్ ఎంపీడీఓ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. లోకల్ ఎస్హెచ్ఓ అతను ఎంపీడీఓ గారికి ఈ ఎన్ఓసి ఇస్తారు. సో అన్ని రూల్స్ ఫాలో చేయండి. దాని తర్వాత సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. P-2 నుంచి -44 అవర్స్ నుంచి సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం అన్ని ఈ బెల్ట్ షాప్స్ పైన మనం రేట్ చేయడం స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి అంటే వాళ్ళకి వైన్ షాప్ కూడా ఎవరెవరు వాళ్ళకి ఇస్తే వైన్ షాప్స్ వాళ్ళపైన కూడా కేసు నమోదు అవుతుంది. అది ఎక్సైజ్ వాళ్ళకు కూడా రాస్తాము. దయచేసి మీ అందరితో ఈ అన్ని రూల్స్ ఫాలో చేస్తే చాలా ప్రశాంతంగా ఎలక్షన్ నడుస్తుంది. మన పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా బైండ్ అవర్స్ చేస్తున్నారు రెగ్యులర్గా. ఆ సబ్ కలెక్టర్కి లేకపోతే ఆర్డీఓకి బైండ్ డౌన్ కోసం కూడా రాస్తున్నాము. ఇప్పుడు మనం ష్యూరిటీ కలెక్ట్ చేస్తున్నాం 50,000 1 lakh, సో దట్ మంచి బిహేవ్ చేస్తారు. అది కాకుండా కూడా ఈ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిఐలు ప్రతి విలేజ్ ఎవ్రీ డే 2 to 3 విలేజెస్ విజిట్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయడానికి మనం రూట్ మార్చెస్ కూడా స్పెషల్ పార్టీస్తో రూట్ మార్చెస్ కూడా ప్రతి ఊరిలో జరుగుతున్నాయి. దయచేసి మీ యూత్కి మీ కెరియర్ ఖరాబ్ చేయకండి. ఎందుకంటే ఒకసారి కేసు నమోదైతే ఎలక్షన్ కేసు ఒకసారి నమోదైతే ప్రతిసారి ఎలక్షన్లో బైండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా ఏమైనా జాబ్ ప్రైవేట్ గవర్నమెంట్ కావాలి ఎన్ఓసి ఉంటుంది. సో అప్పుడు మనం ఎన్ఓసి కూడా ఇవ్వడానికి ఉండదు. సో దయచేసి అందరు రూల్స్ ఫాలో చేసి ఈ గ్రాస్ రూట్ ఎలక్షన్స్కి డెమోక్రసీలో ఈ పండుగ లాగా మనం సెలబ్రేట్ చేసినాం. అన్ని చట్టాలతో సహా మీరు ఇది ఎలక్షన్స్ జరిపించండి.